హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బియాకే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో డాక్టర్ షా గుఫ్తా గారు, న్యాచురోపతి స్పెషలిస్ట్. మేడం అడిగి డయాబెటీస్ అంటే ఏంటి, ఈ మధ్య కాలంలో చాలా మందికి బాగా తెలుసు. సో డయాబెటీస్ అన్నది చాలా కామన్ అయిపోయిందని చెప్పి, సో దీని గురించి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకి మేడం ఇచ్చేస్తారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే మేడం, మనందరికీ బాగా తెలుసు డయాబెటీస్ చాలా కామన్ అయిపోయింది. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అండ్ అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు అది ఒకసారి చెప్పండి మేడం. సో బేసికల్ ఏంటంటే ఈ జనరేషన్ లో డయాబెటీస్ అనేది యంగ్స్టర్స్ లో మరీ ఎక్కువ అయిపోయింది. అసలు చాలా మందిలో డయాబెటీస్ లో కూడా టైప్స్ ఉంటాయి. అసలు కొంతమందిలో ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ని ఒకలాగా అంటారు. సో జెనెటికల్ గా వచ్చే డయాబెటీస్ ని ఒకలాగా అంటారు. సో మిడిల్ ఆఫ్ ద ఏజ్ లో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే డయాబెటీస్ ఒకటి అంటారు. బేసికల్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇదేంటంటే మన ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంది. మన ఇమ్యూనిటీ అంటే ఏంటి, మన బాడీలో ఉన్న సెల్స్, కొత్త సెల్స్ కానీ సెల్స్ అనేవి అంటే హామ్ అవ్వకుండా, అంటే లైక్ మన బాడీలో ఏంటి బ్యాడ్ వెళ్ళింది అనుకోండి, దాన్ని రికగ్నైజ్ చేసి అరే ఇది బ్యాడ్ మన బాడీలోకి వెళ్తే అది హామ్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ఫైట్ చేసి ఆ బ్యాడ్ సెల్స్ ని కానీ బ్యాడ్ ఏదైతే ఉన్నా సంథింగ్ మన బాడీలో జంక్ ఫుడ్ తిన్నాము, సంభవం అది మనకు పడదు, ఇలాంటి కైండ్ ఆఫ్ ఏదైనా సరే మన బాడీలోకి ఒక ఫారెన్ మ్యాటర్ అనేది వెళ్ళింది అనుకోండి, దాన్ని ఫైట్ చేసి మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే ఫైట్ చేసి ఆ సమస్యలను, అంటే ఆ చెడు ఆహారం కానీ ఏదైనా సరే, శ్వాస కానీ ఏదైనా సరే దాని ప్రభావం మన శరీరం మీద పడకుండా కాపాడుకునేది ఇమ్యూనిటీ. సో ఇక్కడ ఇమ్యూనిటీ ఎలా ఉంటదంటే మన బాడీలో గుడ్ సెల్స్ అని ఉంటాయి, అవే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ గుడ్ సెల్స్ ని డెస్ట్రాయ్ చేసి, అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ని డెస్ట్రాయ్ చేసి, సో అంటే ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంది. మన ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల, సో అంటే లైక్ అంటే మన బాడీలో గుడ్ ని కూడా హార్మ్ చేసే ఒక థింగ్ ఉంటుంది కదా, సో దాన్ని అంటే ఆ టైప్ ఆఫ్ దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. అంటే ఇప్పుడు మన బాడీలో గుడ్ సెల్స్ ని కూడా డెస్ట్రాయ్ చేసేసి అండ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయకుండా చేసేస్తుంది అనమాట, దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది జెనెటికల్ గా వస్తుంది యాక్చువల్లీ. టైప్ 1 డయాబెటీస్ అనేది బట్ కామన్ గా రేర్. అంటే ఫాదర్ కైనా లేదంటే మదర్ కైనా ఉంటే సన్ ఆర్ డాటర్ కి వచ్చేస్తుంది బేసికల్లీ అలా ఉంటది. బట్ మన ఇమ్యూనిటీ కరెక్ట్ గా లేకపోయినా అలా ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉన్నా కూడా టైప్ 1 డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఇంకా 40+ 50+ వాళ్ళకు ఉంటుంది అంటారు. మరి మిడిల్ ఏజ్ అంటే ఒక 28 25+ వాళ్ళ నుంచి కూడా డయాబెటీస్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది మనం 25 ఏజ్ గ్రూప్ నుంచి కూడా చెప్పాను కదా, టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే మన ఇమ్యూనిటీ కరెక్ట్ గా లేకపోయినా లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉన్నా సరే, సో మన బాడీ బాగానే ఉంటది, ఇమ్యూనిటీ కరెక్ట్ గా లేకపోతే ఆటోమేటిక్ గా వచ్చేదే టైప్ 1 డయాబెటీస్. అదే టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు కామన్. ఎలా అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుంటే యంగ్స్టర్స్ లో ప్రతి ఒక్కరికి డయాబెటీస్ రావడము. సో ఈ కైండ్ ఆఫ్ ఎందుకు వస్తుంది అంటే మన లైఫ్ స్టైల్, సరిగా నిద్ర లేదు, మోషన్ సరిగా వెళ్ళాము, ఇంకా మొత్తం ఫిజికల్ యాక్టివిటీ ఏం లేదు, బరువు పెరిగిపోవడము, ఆడవాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి వల్ల వచ్చేది టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఈ మధ్య మాక్సిమం నాకు రీసెంట్ గా కూడా నేను చూస్తున్నాను, చాలా మంది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ లో చాలా సిమ్టమ్స్ కనపడతాయి. లైక్ ఎలా అంటే బరువు తగ్గిపోవడము, లేదంటే కొంతమంది బరువు బాగా పెరిగిపోవడము, కొంతమంది ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళడము, లేదంటే కొంతమంది దాహం ఎక్కువ వేయడం, తాగుతూనే ఉంటారు నీళ్లు కానీ దాహం వేస్తా ఉంటది. సో అలాగా కొంతమందికి నరాలు తిమ్మిరి పట్టేయడము. సో కొంతమందికి ఏంటంటే ఫెటిక్ గా, అంటే లెథార్జిక్ గా ఉంటారు, ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి బద్ధకంగా అనిపిస్తుంది. అసలు నా బాడీలో ఏమి అన్ని ఫుడ్ కరెక్ట్ గానే ఉంది, ఫిజికల్ యాక్టివిటీ బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకు నా బాడీ లెథార్జిక్ గా అనిపిస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోండి అంట నేను. సో అందులో కనుక మనకి బార్డర్ లైన్ లో షుగర్ ఉన్నా, ఇలా షుగర్ లెవెల్స్ హైలో ఉన్నా కూడా లెథార్జిక్నెస్, ఫెటిక్ గా అనిపించడము, అరికాలలో తిమ్మిరులు, కళ్ళు కూడా బ్లర్ గా కనపడము, అంటే మనకి ఇవన్నీ ఇప్పుడు వన్స్ ఇదేంటంటే ఇక క్రానిక్ మెటబాలిక్ డిసీజ్ అంటారు డయాబెటీస్. అంటే మన బాడీలో ఉన్న మెయిన్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ మీద మనకి ఏమవుతుంది, ఇన్సులిన్ ప్రాపర్ గా ప్రొడ్యూస్ అయితేనే కదా మన బాడీ అనేది యూటిలైజ్ చేసుకుంటది. ఆ యూటిలైజేషన్ అనేది తగ్గిపోతుంది కొంతమందిలో, అట్లా అసలు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిన దాన్ని యూటిలైజ్ అయినా చేసుకోదు బాడీ, లేదు అనుకోండి అసలు ప్రొడ్యూస్ చేయదు ప్యాంక్రియాస్. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉందంటే ఖచ్చితంగా టైప్ 2 డయాబెటీస్. సో అందులో ఈ లక్షణాలన్నీ కనపడతాయి. మేడం, కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కెర తినొచ్చు, స్వీట్స్ అని అంటారు, ఇంకొంతమంది తినకూడదు అంటుంటారు. అసలు తినొచ్చా తినకూడదా? అసలు బేసికల్ ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే, అంటే అసలు ఒక హార్మోన్ ఇన్సులిన్ అనేది అది కరెక్ట్ గా ఉంటేనే మన బాడీలో అది ఎంత మన మన ప్యాంక్రియాస్ ఎంత మనకి రిలీజ్ చేస్తుందో అది బాడీ అనేది యూటిలైజ్ చేసుకుంటది. లేకంటే ఇప్పుడు మనం షుగర్స్ తింటున్నాం, మనం నాన్ డయాబెటిక్,
షుగర్స్ తింటున్నాము, ఫ్రూట్స్ తింటున్నాము, షుగర్స్ సంబంధించిన అన్ని తింటున్నాం, కానీ మన బాడీలో కరెక్ట్ గా ప్యాంక్రియాస్ వర్క్ చేస్తుంది కాబట్టి మనకేమవుతుంది, ఆ చక్కెర తత్వం అనేది బ్లడ్ లో కన్వర్ట్ అవ్వకుండా బాడీలోకి ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోతుంది. కానీ డయాబెటీస్ వల్ల ఏంటంటే ఇంత షుగర్ కంటెంట్ తిన్నా కూడా ఇక్కడ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అనేది తగ్గిపోయి ఉండొచ్చు, లేదంటే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయిన బాడీ యూటిలైజ్ చేసుకోపోయి ఉండొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉన్నప్పుడు ఇంత షుగర్ తిన్నా కూడా అది బ్లడ్ లే కన్వర్ట్ అయిపోతుంది. బ్లడ్ లో షుగర్ తత్వం ఎక్కువ అయిపోయింది అనుకోండి, షుగర్స్ ఎక్కువ అయిపోయింది, ఆటోమేటిక్ గా మనిషి ఏమైపోతాడు, ఇప్పుడు అది హార్ట్ కి కొట్టేస్తుంది, కిడ్నీ కొట్టేస్తుంది, నర్వ్స్ కొట్టేస్తుంది, ఐస్ కి ప్రాబ్లం వచ్చేస్తుంది, ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటది. సో కాబట్టి డయాబెటీస్ వాళ్ళు 100%, అదే టైప్ 1 డయాబెటీస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, జెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ కానీ, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుంది, మళ్ళీ బేబీ పుట్టిన తర్వాత ఆటోమేటిక్ గా డయాబెటీస్ నార్మల్ వచ్చేస్తుంది. సో నార్మల్. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ మన బాడీ యూటిలైజ్ చేసుకోవట్లేదు. మేడం కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా డయాబెటీస్ వన్స్ ఒక 3rd మంత్ ఆర్ 4th మంత్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి డెలివరీ తర్వాత కొంతమందికి పోతుంది అంటారు, ఇంకొంతమందికి అలాగే ఉంటుంది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బేసికలీ ఇదే కరెక్ట్ అండి. మన ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఎలా అంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నంత వరకు ఉంటది, బికాస్ ఆఫ్ మన ప్యాంక్రియాట్ కరెక్ట్ గా అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ మన బాడీ యూటిలైజ్ చేసుకోవట్లేదు అనేది బేసికలీ ఇది ప్రెగ్నెన్సీలో వస్తుంది కామన్ గా. సో ఫుడ్ ఇంటేక్ డబల్ పెంచుతాము, బట్ బికాస్ ఆఫ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల, లేదంటే బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి మన ప్రెగ్నెన్సీ ఆ టైంలో వచ్చేదాన్ని జస్ట్. సో ఇది వచ్చినా కూడా ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది, కానీ మనం కూడా కొద్దిగా కాన్షియస్ గా ఉండాలి. లైక్ బేబీ పుట్టిన తర్వాత ఫీడింగ్ ఎప్పుడు కానీ అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం స్వతహా కంట్రోల్లో ఉంది అనుకోండి, మనం జాగ్రత్త పడొచ్చు. లేదు కంట్రోల్లో బేబీ పుట్టిన తర్వాత కూడా కంట్రోల్ లేదు, అలా పెరుగుతూనే ఉందంటే ఖచ్చితంగా మనం డయాబెటిక్ స్పెషలిస్ట్ ని కలిసి, సో మనం ప్రాపర్ గా ప్రికాషన్స్ తీసుకొని కొద్దిగా లైఫ్ స్టైల్ లో చేంజెస్ ఉంటాయి చేసుకున్నాం అనుకోండి. సో ప్రెగ్నెన్సీలో వచ్చి దాని తర్వాత బేబీ పుట్టాక కూడా ఉంది డయాబెటీస్ అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అన్ని మనం కొద్దిగా ప్రాపర్ గైడ్ లైన్స్ తీసుకుంటే మాత్రం ఆఫ్టర్ బేబీ పుట్టిన ఒక 1-2 years వరకు కూడా కొంతమందికి ఉంటుంది. అది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. లేదు అలాగే లైఫ్ స్టైల్ అదే తిండి అదే మురుగు పెట్టుకొని అదే ఇదిగా ఉన్నాం అనుకోండి, అది లైఫ్ టైం చేయకుండా ఉండే ఛాన్సెస్. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొంతమంది లావ్ అవుతూ ఉంటారు, సో అది డయాబెటీస్ అంటారా? లేదండి, డయాబెటీస్ అంటే చాలా మందిలో డయాబెటీస్ ఉంటే తగ్గిపోతారు. వాళ్ళ బాడీ తెలియకుండానే వాళ్ళు చేసి తిండి కరెక్ట్ గానే ఉంటది, ఫిజికల్ యాక్టివిటీ అంత బానే ఉంటది, కానీ వాళ్ళు ఎంత తిన్నా కూడా బరువు తగ్గిపోతా ఉంటది అనమాట. సో డయాబెటీస్ లో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే మనం అశ్రద్ధ చేస్తే, షుగర్ లెవెల్స్ ఉన్నాయి హైగా, మనం అశ్రద్ధ చేసాం అనుకోండి ఖచ్చితంగా మనం చూస్తూ ఉండగానే వాళ్ళ తిండి అన్ని బానే ఉంటాయి, నిద్ర బానే ఉంటది అని వాళ్ళు, కానీ మజిల్ అనేది బాగా లాస్ అవుతారు. ఇక్కడ ఫ్యాట్ లాస్ ఉండదు, మజిల్ లాస్ బాగుంటది. చూడ్డానికి ఇప్పుడు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ డయాబెటీస్ వచ్చింది, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక యంగ్స్టర్స్ లో ప్రత్యేకంగా మాకు యంగ్ గా ఉన్నాం మాకెందుకు డయాబెటీస్ వస్తుంది, ఈ సిమ్టమ్స్ అన్ని కనబడతాయి. కొంతమంది ఒప్పుకోరు మాకు డయాబెటీస్ ఉందని కూడా, ఎందుకంటే యంగ్స్టర్స్ కదా. సో నేనేమంటానంటే అసలు బాడీలో ఇన్ని కంప్లైంట్స్ కనపడుతున్నాయి, లైక్ వాళ్ళు వీక్ అయిపోతున్నారు, ఏం పని చేయలేకపోతున్నారు, నరాలలో తిమ్మిరు, మన కళ్ళల్లో కూడా బ్లర్ గా కనపడుతుంది. సో తర్వాత కొంతమంది కొద్దిగా కలర్ మనకి బ్లైండ్ గా కనపడుతున్నా కూడా లైట్ మన కొద్దిగా చూపు కూడా బ్లర్ గా కనపడుతుంది, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సైట్ ఏమోలే, సైట్ కి వెళ్ళిపోతారు. కొంతమంది ఆకలి తగ్గిపోయింది అనుకోండి, మేబీ సరిగా మనకి ఇది లేదు ఏదో ఒకటి. నేనేమంటాను ఇన్ని కంబైన్డ్ కంప్లైంట్స్ కనపడుతున్నప్పుడు, అందులో ఇవన్నీ కంప్లైంట్స్ మనం ఆల్రెడీ ఒక వీడియోలో చూసాము, ఒక డాక్టర్ చెప్పింటారు అరే డయాబెటీస్ ఉంటే కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయని చెప్పేసి. ఒక్క చిన్న ఇది మనకు మన బాడీలో ఒకవేళ చేయించుకున్నాం, టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, ఉంటే జాగ్రత్త పడొచ్చు, లేకపోతే హ్యాపీయే కదా. మేడం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే కొంతమంది ఉప్పు అసలు వేసుకోకూడదు డయాబెటిక్ పేషెంట్స్ అని అంటున్నారు. ఇంకా సమ్మర్ సీజన్ లో చూసుకుంటే మ్యాంగోస్ పాపులర్ అందరికి, సో అదొక నేచురల్ ఫ్రూట్ దేవుడు ఇచ్చినటువంటిది, అందులో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది, సో అది కూడా తినకూడదు అంటున్నారు. డెఫినెట్ గా తీసుకోవద్దు, ఒకవేళ మనం మ్యాంగో కూడా లిమిట్ గా ఉన్నాం. ఇప్పుడు మ్యాంగోస్ తినద్దు అని అయితే నేను ఎప్పుడు చెప్పను, ఈ డయాబెటీస్ వల్ల కంపల్సరీ తినండి. సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు అండి, దాంట్లో షుగర్స్ ఉన్నా కూడా తినొచ్చు, కానీ ఇప్పుడు మనము వైట్ రైస్ తింటున్నాం, టీ కాఫీలో షుగర్ వేసుకొని తింటున్నాం, అన్ని తింటున్నాం, కానీ మ్యాంగోస్ కూడా తింటున్నాం. సో ఓవర్లోడ్ అయిపోయింది కదా. మనకు కొంతమందికి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ బాడీ అనేది యూటిలైజేషన్ అనేది తక్కువగా ఉంటది. అలాంటి వాళ్ళల్లో మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకోవాలి. అరే డయాబెటీస్ ఉంది, స్వీట్ ఫ్రూట్స్ వద్దన్నారు కదా అని చెప్పి ఆపరు. సరే వచ్చింది, ఉన్నాయి ఫ్రూట్స్ తిన్నాము, ఆ తిన్న రోజైనా సరే రిమైనింగ్ అన్నా కంట్రోల్ చేస్తున్నామా? ఆ రోజైనా రాగి ముద్ద గానీ, రాగి సంగటి తీసుకోవడం గానీ, ఆ షుగర్స్ ఇంతకుముందు మన టీ కాఫీలో తాగే వాళ్ళని కంప్లీట్ గా బంద్ చేయడం గానీ, ఇవన్నీ చూసుకోవాలి. ఒకటి తీసుకున్నప్పుడు ఒకటి తగ్గించేసుకోవాలి, లేదంటే ఎక్కువ అవుతుంది. డెఫినెట్ గా ఎక్కువ అవుతుంది. నేనేమంటే చాలా వరకు డయాబెటీస్ లో కూడా చాలా మంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అంటే లైక్ ఏ ఫ్రూట్స్ తినాలి ఏ ఫ్రూట్స్ తినద్దు. నేనంటే బెస్ట్ ఫ్రూట్స్ చెప్తాను.
బేసికల్ అందరికీ తెలుసు జామకాయ డయాబెటీస్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ డయాబెటీస్ వాళ్ళు నరాల తిమ్మిరి కానీ, నరాల బలహీనత కానీ, బరువు పెరిగిపోవడం కానీ, కొంతమంది బరువు తగ్గిపోవడం కానీ, సైట్ రావడం కానీ, హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా అవును ఉంటుంది. మేడం, ఇదైతే చాలా మంది కంప్లైంట్ సో చేస్తున్నారు డయాబెటీస్ వల్ల డయాబెటీస్ లో. ప్రత్యేకంగా దాహం ఎక్కువ ఇవ్వడం వల్ల మౌత్ నుంచి చాలా స్మెల్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఇవి కామన్ గా చూస్తుంటాం. దానికి బెస్ట్ ఫ్రూట్ జామకాయ. మనం జామకాయ రెగ్యులర్ గా తీసుకుంటే డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి అండ్ స్పెషల్లీ డయాబెటీస్ వల్ల వచ్చే ఎన్నో రకాల నరాల బలహీనతలకి, కళ్ళకి, ఇమ్యూనిటీకి చాలా బెస్ట్ అన్నమాట. అది టైప్ 1 కానీ, టైప్ 2 కానీ, జెస్టేషనల్ డయాబెటీస్ కానీ ఎవరైనా సరే జామకాయ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అండ్ దాంతో పాటు మనం బొప్పాయికాయ కూడా కొంతమందిలో లైక్ ఎలా అంటే బొప్పాయికాయ చాలా మందికి డయాబెటీస్ వాళ్ళకి తీసుకోమంటుంటాం. కానీ కొన్ని కేసెస్ లో అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ ఆఫ్ కండిషన్ కలిగి ఉంటది కదా. అలాంటప్పుడు కొన్ని డయాబెటీస్ లో అందరికీ కాదు, ఇప్పుడు 10 మందిని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 9 మందికి బొప్పాయికాయ అసలు షుగర్ పెంచదు, కానీ కొంతమందికి పెంచే ఛాన్సెస్ ఉంటాయి. అది స్వతహాగా మనం తీసుకోవాలి. కానీ బట్ బొప్పాయికాయ లో గ్లైసిమిక్ ఇండెక్స్, మనకి బొప్పాయికాయ తీసుకోవడం వల్ల షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ షుగర్ వాళ్ళు తీసుకున్నా కూడా షుగర్ అనేది ఫ్లక్చుయేషన్ ఉండదు చాలా కేసెస్. అది మనం స్వతహా కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ డయాబెటీస్ లో మనం ఇంకొక సిమ్టమ్ చూడొచ్చు ఏంటంటే కాన్స్టిపేషన్ చాలా ఉంటుంది. లైక్ ఎందుకంటే కొంతమంది ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉంటారు, కొంతమంది టాబ్లెట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ కండిషన్ లో మనకి ఏంటంటే చాలా వరకు మోషన్ మీద టైట్ రావడము, లేదంటే పైల్స్ రావడము, ఇవన్నీ చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో మనం బొప్పాయికాయ ఏంటంటే బ్రహ్మాండంగా పేగుల్లో ఉన్న మలాన్ని క్లీన్ చేయడానికి, స్కిన్ గ్లోగా రావడానికి. నేను చెప్పాను డయాబెటీస్ లో ఉంటే మజిల్ లాస్ చాలా అవుతుంది, ఫెటిక్ గా అనిపిస్తుంది, అంటే ఒక వీక్నెస్ కలర్లో గానీ ఎన్నో రకాల అంటే లైక్ ఇంకా వాళ్ళలో ఏదో జీవం లేనట్టుగా ఉంటారు కొంతమంది. సో దానికి బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది మన డయాబెటీస్ లో బొప్పాయికాయ. ఇంకా మనం మాట్లాడుకుంటే ఫ్రూట్స్ లో చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్స్ మనకి రైనీ సీజన్ లో గానీ వస్తాయి, వింటర్ సీజన్ లో. చెర్రీ బెస్టెస్ట్ ఫ్రూట్ డయాబెటీస్ వాళ్ళకి. అంటే చాలా మందికి కొన్ని చూసెస్ ఉంటాయి కదా, ఇవి తినాలా ఇవి తినద్దని, దాన్ని క్లారిఫై ఇస్తున్నాను. చెర్రీస్ తీసుకోవడం వల్ల మనం బాడీ హెల్తీగా ఉంటది, మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటది కాబట్టి డయాబెటీస్ వల్ల తొందరగా సిక్ అవుతారు. డయాబెటీస్ వల్ల ప్రత్యేకంగా మనం చూస్తే కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నర్వ్ ప్రాబ్లమ్స్, ఫుడ్ లో కూడా మనకి ఏదైనా తగిలింది అనుకోండి అసలు ఒక అంటే ఇంకా చూడడానికి భయపడతారు కొంతమంది, అంత స్ప్రెడ్ అయిపోతుంది, ఒక హోల్ లాగా కూడా పడుతుంది కొంతమందికి. సో వాళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ చాలా లో ఉండడం వల్ల ఏదైనా గాయమైనా కూడా అది రికవరీ అవడానికి ఆల్మోస్ట్ 6 months 1 year కూడా పడుతుంది. మనం అనుకోండి హెల్దీ పర్సన్స్, సో మనకి ఏదైనా అయ్యింది అనుకోండి మనకి ఇమ్మీడియట్ గా మనకి ఇమ్యూనిటీ బాగుంటది కాబట్టి మన సెల్స్ అనేవి కొద్దిగా మంచిగా ఇదయ్యి తొందరగా హీల్ అయిపోతాం. కానీ డయాబెటీస్ వాళ్ళలో హీలింగ్ తక్కువ ఉంటుంది, హీలింగ్ పవర్. సో దానికి బెస్ట్ ఫ్రూట్ జామకాయ ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో చెర్రీస్ కూడా అంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. సో ఇంకా మనం మాట్లాడుకుంటే నేరేడు పళ్ళు అద్భుతం. అసలు నేరేడు పళ్ళు దొరికితే మాత్రం మనం మంచిగా తినండి. లైక్ ఒకటి కూడా నేరేడు పళ్ళు ఓవర్ గా తిన్నారనుకోండి హార్ట్ దగ్గర, లంగ్స్ దగ్గర హెవీనెస్ అనిపిస్తుంది. నేరేడు పళ్ళు తినొచ్చు, అది హెల్దీ పర్సన్ అయినా డయాబెటిక్ అయినా సరే 4-5 తిని మళ్ళీ మధ్యాహ్నం 4-5 ఈవినింగ్ 4-5 తినండి. డయాబెటీస్ వాళ్ళకి అవి తినాలి ఇవి తినాలంటారు కదా, కొంతమంది ఒక 10-20 తినేస్తే దానివల్ల హెవీనెస్ అనిపిస్తుంది. నేరేడు పళ్ళు కూడా ఒక వరం నేను చెప్పడం, స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి చాలా లో గ్లైసిమిక్ ఇండెక్స్. మనం నేరేడు పళ్ళు ఎంత తిన్నా కూడా మన షుగర్ అనేది ఫ్లక్చుయేషన్, ఎందుకంటే తీయగానే ఉంటాయి కానీ మనకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తక్కువ ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తినొచ్చు. బెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్తున్నాను కదా కొన్ని ఫ్రూట్స్ లో మనం జామకాయ కానీ, తర్వాత పపాయ కానీ, చెర్రీస్ కానీ, నేరేడు పళ్ళు కానీ, డ్రాగన్ ఫ్రూట్ చాలా మోర్ ఎనర్జీ. అంటే మనం ఇప్పుడు బేసికల్లీ నేను ఏమన్నాను, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అంటే డయాబెటిక్ వచ్చిందంటే నరాల బలహీనత, తిమ్మిరి రావడము, ఈ కూర్చున్నా లేచిన చీమలు కుట్టినట్టు అనిపించడము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఎక్కువ. ఇప్పుడు మనం రాత్రిపూట కూడా చాలా మందికి వీళ్ళలో నిద్రలేని సమస్య ఉంటది. అంటే ఇప్పుడు కొద్ది వాటర్ అనేది కొద్ది తాగుతాం, ఎవరైనా తాగుతాం, 10-15 సార్లు వెళ్తారు. అదే నైట్ పడుకున్నాం అనుకోండి సో గంటకి వెళ్తుంటారు, దానివల్ల నిద్ర సరిగా ఉండదు. నిద్ర లేకపోతే డైజెషన్ లేకపోతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బరువు పెరగడం ఇవన్నీ వస్తాయి. సో ఆ నిద్రలేమి సమస్యను కూడా కంట్రోల్ చేసేది మన డ్రాగన్ ఫ్రూట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మనం మాట్లాడుకుంటే ఆరెంజెస్ లో కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది, బ్లాక్ గ్రేప్స్ లో కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో ఇంకా మనము చాలా వరకు అండి ఇప్పుడు మనకి మాక్సిమం ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మనం గ్రీన్ యాపిల్ ఉంటుంది చూడండి, గ్రీన్ యాపిల్ కూడా అన్నిటికంటే బ్రహ్మాండమైన ఫ్రూట్ మన దానిమ్మకాయ డయాబెటీస్ వాళ్ళకి టైప్ 1 టైప్ 2 జెస్టేషనల్ ఎవరికి ఉన్నా సరే దానిమ్మకాయ అద్భుతమైన ఫ్రూట్. దానిమ్మకాయ వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను అసలు చాలా లెథార్జిక్ గా ఉంటారని చెప్పాను, ఏ పని చేయడానికి కూడా బాడీ అనేది సహకరించదు, బద్ధకంగా ఉంటది. ఆ కైండ్ ఆఫ్ ఇష్యూని తగ్గించుకోవడానికి మనకి ఆ కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది.
డయాబెటీస్ వల్ల ఏంటంటే చిన్న ఏజ్ లో వస్తుంది కదా డయాబెటీస్. అవును మేడం. ఓవర్ ఆలోచనల వల్ల నాకెందుకు డయాబెటీస్ వచ్చింది ఆ థాట్ ఆఫ్ మైండ్ ఉండడం వల్ల వాళ్ళు పెద్ద వాళ్ళలాగా ముసలి వాళ్ళలాగా కనపడతా ఉంటారు కొంతమంది. లైక్ ఎలా అంటే ఒక ఒక కైండ్ ఆఫ్ బాడీలో ఒక యాక్టివ్నెస్ ఉండదు. అరే లైఫ్ టైం వేసుకోవాలా టాబ్లెట్, లైఫ్ స్టైల్ మార్చుకుంటే లైఫ్ టైం వేసుకోవాల్సిన అవసరం లేదు టాబ్లెట్. మేడం సపోటా కూడా తినకూడదు అంటున్నారు కొన్ని చాలా మంది. సపోర్ట్ అస్సలు తినకూడదా? తీసుకోవద్దు. సో డయాబెటీస్ వల్ల ఏంటంటే ఈ ప్రెజర్ ఉండడం వల్ల చాలా వరకు ఏంటంటే ఒక స్కిన్ అనేది చాలా లూజీగా అయిపోతుంది. ఆ లూజ్ గా ఉండడం, నరాలు తిమ్మర పడటం. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ ని కంట్రోల్ చేయడానికి మనకి దానిమ్మకాయ బాగా పనిచేస్తుంది. మనం ఏవి కంట్రోల్ చేయాలి ఫ్రూట్స్ అనకుండా అంటే సపోటా ఒకటి అవాయిడ్ చేయాలి, మ్యాంగోస్ ఒకటి అవాయిడ్ చేయాలి, బనానాస్ ఒకటి అవాయిడ్ చేయాలి. ఇవన్నీ హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. సో ఇవి మనం అవాయిడ్ చేసుకుని ఇప్పుడు మనం 10 ఫ్రూట్స్ చెప్పుకున్నాం. 10 అద్భుతంగా పనిచేస్తాయి డయాబెటీస్ కనుక్కున్నాం. సో మళ్ళీ రిపీట్ చేస్తే మన దానిమ్మకాయ అద్భుతమైన ఫ్రూట్, జామకాయ అద్భుతమైన ఫ్రూట్, చెర్రీస్ అద్భుతమైన ఫ్రూట్, దాని తర్వాత నేరేడు పళ్ళు, మన డ్రాగన్ ఫ్రూట్ అద్భుతం అండి, అసలు చాలా మంచిది. గ్రీన్ యాపిల్ ఒకటి, మన అది గ్రేప్స్ ఒకటి, బ్లాక్ గ్రేప్స్ ఒకటి అద్భుతంగా పనిచేస్తాయి. తర్వాత మనము జామకాయల గురించి కూడా ఇలాగ మాట్లాడుకున్నాము. తర్వాత మన ఆరెంజెస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాము. సో ఆరెంజెస్ ఇవన్నీ బెస్ట్ ఫ్రూట్స్. ఇవి మనకి లో గ్లైసిమిక్ ఇండెక్స్. మనం రోజు తీసుకున్నా కూడా ఆపిల్స్ కూడా అద్భుతమైన ఈ 10 ఫ్రూట్స్ మనము ఒక రోజు ఒక్కొక్కటి, అది కూడా స్టమక్ ఫుల్లింగ్ అన్నం తిన్న వెంటనే తినద్దు, మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అన్నానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మిడిల్ లో టైం ఉంటుంది కదా, ఆ టైంలో కొద్దిగా కన్జ్యూమ్ చేయొచ్చు. లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ఒకసారి కొద్దిగా తీసుకోవచ్చు. బెస్ట్. డయాబెటీస్ అంటే భూతద్దం పెట్టి ఏదో పెద్ద భయంకరమైన వ్యాధి, డెఫినెట్ గా అది భయంకరమైన వ్యాధి. ఎప్పుడు మన లైఫ్ స్టైల్ ని మార్చుకోకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లం అంటే కొలాప్స్. సో ఇట్ లీడ్స్ టు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా ఒకటి కాదు, డయాలసిస్ అని చెప్పేది. సో ఇట్ లీడ్స్ టు నర్వస్ ప్రాబ్లం, బ్లైండ్నెస్, ఇవన్నీ వస్తాయి. సో ఇవి ఎప్పుడు ఒకటేసారి ఏం రావు. ఇది ఇట్ లీడ్ పెద్ద క్రానిక్ ప్రాబ్లం ఎప్పుడు మీరు అన్కంట్రోల్ గా డయాబెటీస్ ఉండడం వల్ల. మీకు డయాబెటీస్ ఉంది అనుకోండి, సో మీకు మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటా ఉంటాం. లైక్ ఇలాగా మనకు ఫాస్టింగ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, పోస్ట్ ఇలా ఉన్నాయి, 3 months ఒకసారి బ్లడ్ షుగర్ లెవెల్స్, మనకి HbA1c అని ఉంటుంది, అది కూడా మనం చెక్ చేసుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు HbA1c 6.5 ఉంది. సో ప్రీ డయాబెటిక్ అంటే కొద్దిగా మించింది కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని ఎవరికైతే ఉంటదో, లైక్ నాట్ ఓన్లీ డయాబెటీస్, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ. జ్వరం వచ్చినా జాగ్రత్తగా ఉండాలి కదా. జ్వరం వచ్చిందని బిర్యానీ తింటామా? లేదు. జ్వరం వచ్చిందని అవి తింటామా? జ్వరం వచ్చింది అంటే ఖచ్చితంగా బాడీకి రెస్ట్ ఇవ్వాలి. లైక్ రెస్ట్ ఇస్తే మన శరీరంలో అవయవాలకి రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు మన బాడీలోకి అరే ఫీవర్ వచ్చింది కదా, మన బాడీలో లోపల ఉన్న యాంటీబాడీస్ ఉంటాయి కదా, అవి ఈ బాడీలో మనం ఏం తినకుండా ఖాళీగా ఉంటాం కదా, జ్వరం వచ్చినప్పుడు అన్ని తినాలనిపిస్తుంది, కానీ తింటే బాడీ అనేది సహకరించదు, ఇంకా సిక్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఏ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉన్నా సరే జాగ్రత్త ఇంపార్టెంట్. జాగ్రత్త అంటే కొద్ది గ్యాప్ ఇవ్వాలి. లైక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఫాస్టింగ్ లాగా. ఫాస్టింగ్ అంటే మనం అట్లీస్ట్ తినకుండా ఒక 4 to 5 hours పొట్ట గ్యాప్ ఇవ్వాలి. నములుతూనే ఉంటారు. ఇంకా పొద్దున్నే టిఫిన్ అంటే టిఫిన్, మళ్ళీ 10 o'clock టీ విత్ బిస్కెట్, మళ్ళీ లంచ్, మళ్ళీ 4 to 5 మధ్యలో స్నాక్, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock లైట్ టిఫిన్, మరి డిన్నర్. ఒక 6-7 పూట్ల తింటే ఎవరికైనా ప్రాబ్లమే కదా. సో జాగ్రత్త అంటే ఒక ఫాస్టింగ్ లాగా. బ్రేక్ఫాస్ట్ చేస్తాము అంటే లంచ్ కి మధ్య 4 గంటలు గ్యాప్ ఇవ్వాలి. నోరు కొద్దిగా క్లోజ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో అసలు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఏంటంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఇటు చూస్తే పానీపూరి, అటు చూస్తే అది, లైక్ అన్ని రకరకాల కలర్ఫుల్ ఫ్రూట్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి మనకి. హోటల్ వాళ్ళు ఎవరైనా సరే ఆ కలర్ వేసి అట్రాక్ట్ చేస్తారు కదా. అట్రాక్ట్ కి మనం ఎంత కంట్రోల్ చేసుకోగలిగినా కూడా ఎదురుగా కనపడుతున్నప్పుడు మనం, సో అదే జాగ్రత్త అంటే. అది కనపడినా కూడా అది మనకి హార్మ్ఫుల్, మనం తీసుకోవద్దు. అది తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక భయం, ఒక జాగ్రత్త అనేది ఒకటి ఉంటే మనిషికి డయాబెటీసే కాదు కదా, తుమ్ములు దగ్గర కూడా రావడానికి భయపడతాయి మన వాళ్ళు. మనం ఒక్కటి జాగ్రత్తగా ఉంటే శరీరంలోకి ఎన్నో రకాల సమస్యలు రాకుండా అవి జాగ్రత్త పడతాయి. అదే వద్దులే వీళ్ళ బాడీకి వెళ్ళినా కూడా మనకి స్పేస్ లేదు, వీళ్ళ బాడీకి వెళ్ళినా కూడా వీళ్ళు మనల్ని తొక్కేస్తారు. లైక్ ఎలా అంటే ఇప్పుడు వీళ్ళ ఇమ్యూనిటీ ఇంత స్ట్రాంగ్ ఉంది. ఇమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ మనకి కోవిడ్ టైంలో ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంచాలని కషాయాలు, లెమన్ వాటర్లు అవన్నీ తాగాం కదా. అవన్నీ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ, యాంటీబాడీ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల, ఈ యాంటీబాడీ స్ట్రాంగ్ గా ఉంటే ఏదైనా సరే మన బాడీలోకి ఎంటర్ అవుతుందంటే ఇవి రెండు ఫైట్ చేస్తాయి. యాంటీబాడీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏ చెత్త అయినా సరే ఫైట్ చేస్తాయి. లైక్ ఒక ఫైటర్స్ లాగా ఫైట్ చేసాయి అనుకోండి, ఈ చెత్త అంతా వెళ్ళిపోతుంది. ఇవన్నీ మన బాడీలోకి ఏమంటే ఓకే ఇది బ్యాడ్ థింగ్, బ్యాడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ వైరస్, బ్యాడ్ కైండ్ ఆఫ్ ఇవన్నీ థింగ్స్ ఉన్నాయని ఫైటింగ్. అందుకేనంటే ఏ సమస్య అయినా సరే రాకుండా ఉండాలంటే మనం కొన్ని విటమిన్ సి కంటెంట్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అందులో బెస్ట్ థింగ్
మనం ఇప్పుడు అనుకున్నాం జామకాయలు, బెస్ట్ ఫ్రూట్, ఆరెంజెస్, ఇవన్నీ విటమిన్ సి. మేడం ఇంకొంతమంది వెజిటేబుల్స్ పరంగా చూసుకుంటే చామగడ్డ తినకూడదు, పొటాటో తినకూడదు వెజిటబుల్స్ అంటుంటారు. ఎవ్రీథింగ్ తీసుకోవచ్చండి. నేను ఏమంటాను ఎవ్రీథింగ్. కదా, ఎవ్రీథింగ్. వంకాయ పొటాటో అసలు తినకూడదు. మెయిన్‌లీ స్కిన్ డిసీజెస్ రావడానికి డయాబెటిస్ వల్ల ఛాన్సెస్ అంటుంటారు. కొన్ని కేసెస్ లో, అది కూడా అందరికి కాదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు మనం జనరల్ డయాబెటిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు జనరల్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు డయాబెటిస్ వాళ్ళు. అవును. సో వాళ్ళలో కూడా డయాబెటిస్ వాళ్ళంటే అన్ని పడతాయి కొంతమందికి. ఇప్పుడు మనం అనుకుంటున్నాము, ఇప్పుడు అది ఇండివిజువల్ గా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళ నాడి చూసాము, వాళ్ళ బాడీ కండిషన్ చూసి ఓకే వీళ్ళ బాడీకి ఇది పడదు, అలాంటప్పుడు మాత్రం ఇవి అవాయిడ్ చేయమంటాం. ఇది జనరల్ గా ఇది తినద్దు, అది తినద్దు, పొటాటో తినద్దు, మన ఇది వంకాయ తినద్దు, అవి తినద్దు, ఇవన్నీ ఏంటంటే ఇది జనరల్ టాపిక్ లో మాట్లాడద్దు. బేసికలీ అది ఎవ్రీ ఇండివిజువల్ మీద ఉంటది అది. అప్పుడు ఇప్పుడు నేను డయాబెటీస్ వాళ్ళకి ఏం తెలుసు, టైప్ 1 లో ఉన్నారా, టైప్ 2 డయాబెటీస్ లో ఉన్నారా, వాళ్ళకి అసలు ఏ రకమైన డయాబెటీస్ ఉంది, వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అవి చూసి వాళ్ళకు మనం ఖచ్చితంగా, అందుకని అంటాను ఏ సమస్య అయినా సరే ఒక ఇన్ఫర్మేషన్ కోసమే మనం చూస్తాం వీడియో, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అంతే. దాన్ని మనం అప్లై చేసుకోవద్దు. ఆ అప్లై చేసుకునే ముందు ఒకరి గైడ్లైన్స్ తీసుకోవాలి. మనకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఉంటారు కదా, ఈ వీడియోలో విన్నాము, సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంది, ఇలా వద్దన్నారు, ఇవి తినచ్చా లేదా, నా బాడీ యాజ్ ఎ డాక్టర్ గా మీకు తెలుసు కాబట్టి ఇది నేను విన్నాను అని ఒక సలహా తీసుకోవాలి. నేను అదేంటాను, పాతకాలంలో మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఆ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేసి ఏదన్నా ఇది వేసుకోమంటే అది వేసుకుంటే తగ్గిపోయేది. బేసికలీ ఆ ట్రస్ట్ ఉండేది డాక్టర్ మీద. ఇప్పుడు ఏంటంటే ఆ 100 వీడియోలు అయిపోయాయి, అది చూస్తాం ఇది చూస్తాం, అన్ని క్లమ్జీ చేసి బాడీ మీద వేస్తాం, లైక్ ఫుట్బాల్ లాగా, ఇక్కడ వేస్తాం అక్కడ గోల్ టైప్ అనమాట. సో బాడీ ఎప్పుడు ఒకటి విన్నామంటే అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడు మనకు తెలిసిన డాక్టర్కి వెళ్ళి చెప్పామనుకోండి, వాళ్ళు అరే వినింది కరెక్టే కానీ ఇది మీ బాడీ గురించి కాదు, వేరే వాళ్ళ బాడీ గురించి అని చెప్పి ఒక చిన్న ఒక ఐడియా ఉంటే మనకి. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో వాళ్ళ టెంపరేచర్ ని బట్టి ఏం సెట్ అవుతుందో దాన్ని చూసి చేసుకుంటే సరిపోతుంది. ఓకే మేడం, ఇప్పుడు డాక్టర్స్ అంటున్నారు కాబట్టి, సో ఒక్కొక్కరు ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు హోమియోపతి అని చెప్పి, లేదంటే ఇంకా వేరే వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ అని చెప్పి వాడుతూ ఉంటారు. సో అంటే ఈ మెడిసిన్స్ కూడా అంటే ఈ రోజు ఒక ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు, నెక్స్ట్ డే ఆయుర్వేదిక్ అంటారు, ఆ నెక్స్ట్ డే హోమియోపతిక్ అని ఇంటి వాడుతున్నారు. అంటే దీనికి కూడా గ్యాప్ తీసుకొని వాడాలా, లేకపోతే ఎలా మేడం మెడిసిన్? దేనికైనా సరే అండి, ఇప్పుడు ఆల్టర్నేటివ్ అంతే. ఇప్పుడు మనకి కొంతమంది అల్లోపతి వాడుతున్నారు, అది పడలేదు, వాళ్ళకి అది ఎఫెక్టివ్ గా లేదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్కిప్ అవుతారు. లేదంటే కొంతమందికి దీని వల్ల ఇంపాక్ట్ పడలేదు, లైక్ ఇప్పుడు మనం ఎన్ని రోజుల నుంచి మెడిసిన్ వాడుతున్నామో దానివల్ల మనకి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు, నాలో బాడీలో ఉన్న సిమ్టమ్స్ కూడా తగ్గట్లేదు, సో ఇంకొకటి స్కిప్ చేద్దాం, ఇంకోటి స్కిప్పింగ్ మీద అన్ని అంటే కొంతమంది ఉంటారు అన్ని ఫాలో అయిపోయి ఉంటారు. వాళ్ళకి నేను ఏమన్నా ఇప్పుడు నా దగ్గరకు వస్తారు పేషెంట్స్, సో లాస్ట్ స్టేజ్ అనమాట మన న్యాచురోపతి అంటే, వాళ్ళకి అల్లోపతి, హోమియోపతి అన్ని అయిపోయి ఉంటాయి, ఫైనల్ గా మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటదంటే, లైక్ ఇప్పుడు నేను ఏమన్నా అడిగాను అనుకో, ఇది ఫాలో అయిపోయా మేడం, ఇది చేసేసాం మేడం అంటారు. న్యాచురోపతి లాస్ట్ అంటారు. సో న్యాచురోపతి ఎలాంటిదంటే, లైక్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం. అంటే సమస్య అసలు రాకుండా కాపాడుకునేదే. సమస్య ఉన్నవాడు వచ్చినా క్యూర్ అవుతారు, అసలు సమస్య లేని వాళ్ళైనా సరే వస్తే అసలు సమస్య రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో బేసికల్ ఏంటంటే నేనేమంటాను అంటే, ఎనీ కైండ్ ఆఫ్ థెరపీ, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఏదైనా సరే, అది అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునాని కానీ, న్యాచురోపతి కానీ, ఏదైనా సరే ఎలాంటిదంటే, మనం ఒకసారి మనం తీసుకున్నాము అంటే దాని ఇంపాక్ట్ పడడానికి ఇట్ విల్ టేక్ టైం. లైక్ కొంతమందికి 1 వీక్ పట్టొచ్చు, కొంతమందికి 1 మంత్ పట్టొచ్చు, దాని మీద మనం ఉండాలి. లైక్ ఎలా అంటే దాంతో పాటు మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి. మనం ఆయుర్వేద వాడుతున్నాము, హోమియోపతి వాడుతున్నాము, మన అల్లోపతి వాడుతున్నాము, అట్లీస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ కూడా మెడిసిన్ వాడట్లేదు. నేనేమంటే మెడిసిన్ వాడుతున్నాం కదా అని ధైర్యంతో ఏది పడితే తినేస్తా ఉంటారు, అది రాంగ్. మనం మెడిసిన్ తీసుకుంటున్నాము అంటే, మీకు మెడిసిన్ వద్దు అనుకున్నారనుకోండి, కంప్లీట్ లైఫ్ స్టైల్ మార్చుకోండి. టైంకి పడుకోండి, టైంకి లేకండి, యోగా రెగ్యులర్ గా చేసుకోండి. అంటే షుగర్ ఉంది, మనం ఏం తినద్దు, షుగర్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తినద్దు. సో షుగర్ కి సంబంధించినవి ఏమన్నీ ఉంటే అవి బంద్ చేసేసేయండి, యోగా చేసుకోండి, మంచిగా మెడిటేషన్ చేసుకోండి, మార్నింగ్ లేచి మోషన్కి వెళ్ళండి, తొందర పడుకోండి, తొందర తినండి. ఇవన్నీ చేసుకుంటే మీకు ఏ సమస్య రాదు కదా. దట్ ఈస్ నేను ఏదంటున్నా అంటే, అసలు సమస్యలే రావు మనిషికి ఎప్పుడు. మనం కరెక్ట్ గా ఫస్ట్ పాజిటివ్ గా ఉండి కరెక్ట్ గా విధానంలో వెళ్ళాలి. కరెక్ట్ విధానంలో వెళ్ళి కరెక్ట్ టైంకి తినడం, కరెక్ట్ టైం చేసుకుంటే సమస్యలే రానప్పుడు, సమస్య వస్తుంది, సమస్య వచ్చాక ఏం కేర్ తీసుకోవాలనేది పక్కన పెడితే, అసలు నాకు సమస్య రాదన్నది ఫస్ట్ థింగ్ డెవలప్ చేసుకోవాలి. నేను ఒక్కటే అంటే, ప్రతి మనిషికి ఒక నమ్మకం ఉండాలి, నా శరీరంలోకి ఏ సమస్య రాదు. బికాస్ నేను బ్యాక్ గ్రౌండ్ లో నా బాడీ గురించి నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నా. నేను ఎక్కువ టీ కాఫీలు తాగను, నేను తొందర పడుకుంటా, తొందర లేగుస్తా, ఎర్లీ మార్నింగ్ మోషన్కి వెళ్ళిపోతా, రెగ్యులర్ యోగా చేస్తున్నాను, ఎవ్రీథింగ్ బాగున్నాయి. నా థాట్ ఆఫ్ మైండ్ కూడా నా సమస్య రాదు,
దానివల్ల మనకి బేసికలీ ఈ పాయింట్ కూడా అదే మెడిటేషన్ అంటే. ఉమ్. దానివల్ల అసలు సమస్య రాదు. వచ్చాక చూసుకుందాం సో సెకండ్. ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే సో ఎలాంటి Definitely గా. బ్యాక్టీరియాస్ మన ఒంట్లోకి రావు. అట్ ద ఒకటి సేమ్ టైం పాజిటివ్ ఉండడము, పాజిటివ్ తో పాటు మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాలి. లైక్ మనం ఇప్పుడు అనుకున్నట్టు అన్ని లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే పాజిటివిటీ డెవలప్ అవుతుంది. మనం చేసేదంతా నెగిటివ్ అయ్యా అప్పుడు పాజిటివ్ ఎక్కడ ఉంటాం మనం? అవును. అది. సూపర్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ హోప్ వ్యూవర్స్ అందరికి చాలా బాగా అర్థమైంది. మేడం అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసారు. సో ప్రతి ఒక్కరు మెయిన్ యోగా ఇలాంటివి చేసుకుంటూ అండ్ పాజిటివ్ గా ఉన్నారంటే చాలా మంచిదండి. సో మేడం అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేశారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే హెల్త్. థ్యాంక్ యూ మ్యామ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.